ఏది ఎక్కడా కనిపించడే? మనకు తెలియకుండా వచ్చాం. ఇది ఎన్నాళ్ళ నుంచో పాడు పెట్టిన ప్రాంతం అండి. అయినా భయం లేదు, వారు ఇక్కడే ఎక్కడో ఉంటారు. చూడాలి. చూడండి, ఈ వటవృక్షం చాలా చిత్రంగా ఉందే. ఏమిటో కవి రాక్షసులను. వీరు విశ్వరాజ శిఖామణి శ్రీ శ్రీ భోజ మహారాజు గారు. నేను బ్రహ్మరాక్షసుడను. ఇది నా గిరి. ఇక్కడ అడుగు పెట్టినవాడు నా ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరవలేను, లేదా కదలనీయను. చెప్పు. 1 2 3 4 5 చెప్పు. ఏం చెప్పాను? ఏమిటి ప్రశ్నలు? ఏమిటి ఘోరం? మన్నించి శాంతించండి. ఏమి నీ ధైర్యం? అయితే సమాధానం చెప్పు. 1 2 3 4 5 ఏమిటి? సర్వ సృష్టికి నిమిత్త హేతు పంచభూతం. 1 2 ఏమిటి? సర్వసాక్షి నేత్రము సూర్యచంద్రుడు. 1 ఏమిటి? సర్వేశ్వరుడు. ఓహో, అష్టమూర్తి ఈశ్వరుని ఆరాధించు పుణ్యమూర్తులు, మీకు ధన్యవాదాలు. ఆహా, సాక్షాత్కరించిన సరస్వతియే కాళిదాసు, బ్రహ్మయే భోజరాజు. మీరు కలిసి వచ్చుడి చేతనే నేను తరించాను. ఈ ముహూర్తం కోసమే వేచి ఉన్నాను. ఇక నా కర్తవ్యం నెరవేర్చుకుంటాను. జై సరస్వతి. ఈ శారదాదేవికి ఇక మీరే పూజారులు. సారస్వత ప్రచారము, లోక కళ్యాణము మీ వల్ల జరుగుగాక.
ధన్యురాలివి. ఆశీర్వదించవలసిన నేను నేడు నీ నాట్య విశేషానికి నిన్ను ప్రశంసిస్తున్నాను. కారణం కనిపిస్తూనే ఉంది. కాళిదాసు వంటి మహాకవి సమక్షంలో ఏ కళైనా రాణిస్తుంది. అందుకేగా ప్రభు మిమ్మల్ని ప్రార్థించి శ్రీవారిని మా ఆశ్రమంలోనే నిలుపుకుంది. నిలకడలేని వాడను కదూ, నన్ను నిలుపుకునే భారం ఇక మీదే. మీకు ఆ భయం అక్కర్లేదు కవీంద్ర, మీరందరికీ కావలసిన వారే. ఆచార్య సెలవా? మనం కూడా వెళ్ళిపోదు. ఎక్కడికని వెళ్తామమ్మా? ఏమో కానీ ఏమండో అతిథులు ఇక్కడ నిలబడ్డారా? మా భరతాచార్యుల వారు ఆజ్ఞ అయింది, దయచేయండి. మా సత్కారం స్వీకరించండి. సందేహించకండి, దయచేయండి, తప్పదు. కానీ నేను దగ్గరే ఉండి చూస్తున్నానుగా, ఆయన మన సంగతులన్నీ మర్చిపోయినట్లుంటున్నారు. ఏమోనమ్మా, నాకు భయంగా ఉంది. రాత్రి నాట్య సమయంలో వారి ప్రవర్తన చూస్తే చత్రిక, నా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నీవిటువంటి మాటలు మాట్లాడుకో. నీవు మమ్మల్ని తిరిగి ఉండు. వెళ్ళు వెళ్ళు చత్రిక. కళశ్రీ ఉండండి. ఏమిటి గాంధర్వం? కవి నట గాయకులు గంధర్వులే కదండి. మీరు అతిథులు మీరు ఇక్కడే ఉన్నారా? అలా చూస్తారే. ఇది మీ తప్పు కాదు. మా విలాసవతి ఎవరినైనా సరే రెప్పపాటులో అరికట్టే కనుకట్టు నేర్చింది. చూడండి, ఆ విలాసం, ఆ లావణ్యం, ఆ వయ్యారం, ఆ హావభావ భంగి. వర్ణన చాలిస్తాను. మీరు అసూయ పడుతున్నారు కదూ? లేదండి. మరి అలా కలవరపడుతున్నారే? మరేం లేదండి. మీ కవులు కళాకారులు ఈ ధోరణి మాకు కొత్త కదండి. ఓన్లేండి, మీరింకా ప్రయాణ వేషాల్లోనే ఉన్నారేమిటి? మా ఆతిథ్యం మీకు హితవుగా లేదా? లేకేమండి. కానీ మీ మాటలు, మీ చూపులు, మీ సిగ్గులు, మీ నటనలు చూస్తే నాకు అనుమానంగా ఉంది. క్షమించండి. నేనే ఏమిటి? మనకేదో పూర్వ పరిచయం ఉన్నట్టు. మరి వారి విచారం చూస్తే వారికి మీరెంతో కావలసిన వారు అనిపిస్తుంది. కాస్త జ్ఞాపకం చేసుకోండి. ఏం జ్ఞాపకం చేసుకోండి? నీవు తప్ప ఇంతవరకు ఇంకో స్త్రీతో మాట్లాడైనా ఎరుగను. కానీ కవిశ్రీ చేశాను గాని ఇలా జీవితంలో వేషాలు వేయడం నా చేత కాలేదు. పాప. ఇక ఈ వ్యాఖ్యానాలు చాలు. చూడండి, స్త్రీలు ఇలా వేషాలకు మోసాలకు దిగితే లోకం సహించదు. మీరెలా వచ్చారో అలాగే వెళ్ళిపోతే మాకు మా ఆశ్రమానికి మేలు చేసిన వారవుతారు. కవిశ్రీ, ఎదురుపడి అంతా తేలిపోతుంది కదా అని వస్తే అంతా తేలిపోయింది. ఇక వారికి నేను అక్కర్లేదు. వారు నటిస్తున్నారు తెలుసు, నాకు తెలుసు. కానీ నిందుకు బ్రతికే లేదు కానీ ముందు ఆశ్రమాన్ని తీసుకుపదండి. రండి.
ఒక మహాపదలో ఇక్కడికి వచ్చాం. ఇంతకు మించి ఇప్పుడేం చెప్పలేం. అయితే ఇంకే ప్రశ్నలు మిమ్మల్ని అడగనే అడగను. ఇక్కడ ఎవరి పూర్వ చరిత్రలు ఎవరికీ అక్కర్లేదు. నాతో పాటే మీరు నిశ్చింతగా ఉండవచ్చు. కానీ నీకింత ఆవేశం కూడదు, నిరాశ కూడదు. ప్రపంచంలో స్త్రీవై జన్మించినందుకే నీవు గర్వించాలి. నీ జీవితం ఎలా పరిణమించవలసి ఉందో చూడు. ఆత్మహత్య చేసుకోవడానికి నీకు అధికారం లేదు. ఇక ముందు ఇటువంటి సాహసం చేయని నీవు నాకు మాట ఇవ్వాలి. మీ మాటలు వింటూ ఉంటే నాకు జీవించాలని ఉంది. కానీ ఆచార్యదేవా, నా కారణంగా ఈయన చేసిన సాహసాన్ని నా హృదయం కలవరపెడుతోంది. చూస్తున్నాంగా అమ్మా, మిమ్మల్ని వారు ప్రాణాధికంగా ప్రేమిస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలమ్మా? అంటే ఇక పొరపాటునైనా మంగళసూత్రాలు కనపడనీయకుండా పెళ్లిగాని పిల్లలాగే మీరు కాస్త హెచ్చరింటే సరిపోతుంది. అవునమ్మా, ఇక తనని పెళ్ళాడమని కూడా అడగవచ్చు. నీ భర్తని నువ్వు పెళ్లి చేసుకుంటే తప్పేమున్నదమ్మా? తర్వాత నిజం చెప్పి మన ఇంటికి తీసుకెళ్లవచ్చు. మా ఎప్పుడు నన్ను ఇలా అంటారేమిటి? ఏమిటంటే అలా కూర్చో చెప్తా. పార్వతీదేవి పసితనంలోనే మాటి మాటికి శివధ్యానంలో పడిపోయేది. అప్పుడు ఆమె తల్లి వచ్చి అంటే ఓ పిల్ల మా అంటే ఇప్పటి నుంచి నీ భర్త కోసం ఇంత తపస్సు కూడదే అనేది. అప్పటి నుంచి పార్వతికి ఉమా అని రెండో పేరు వచ్చిందట. అయితే ఇప్పుడు ఆ కథ నాకెందుకు? ఎందుకంటే నీ భక్తి శ్రద్ధలు చూస్తుంటే నీకు కూడా ఉమా అనే పేరే బాగుంటుందనిపించింది. అలాగే పిలుస్తున్నా. ముందు పలహారం తీసుకోండి. ఏమండి, మిమ్మల్ని ఒక్క మాట అడగాలండి. మరి దక్షయజ్ఞం తరువాత సతీ వియోగంతో పరమేశ్వరులు మహాతపస్సులో ఉన్నారు కదా. ఆ సతీదేవి పార్వతిగా పుట్టి వారిని వరించడానికి వెళ్ళింది కదా. అప్పుడు భర్త తనను గుర్తుపట్టకపోతే ఏమంటాను? కళ్ళకు కట్టినట్లు ఆ అవస్థంతా నీలో కనిపిస్తున్నది. అంతేకాదు, నీ ప్రశ్నతో తన కోసం తపన పడుతున్నది తన భార్యేనని గుర్తుకురాని ఆ శివుని మనస్థితి ఏమిటో ఊహించుకోవలసిన అవసరం నాకు కల్పించావు. మా అదే అదే అంత తన్మయత్వం కూడదు. మన్నించాలి. దయచేయండి. ఉమాదేవి గారిని ఆచార్యులు వారు పిలుస్తున్నారు. ఉమాదేవి, ఈ ఉపచారాలు చాలు గాని మీరు వెళ్ళిరండి. మీరింత గౌరవం చేస్తే నేను ఇక్కడ ఉండనే లేను.